మల్కాపూర్, లక్ష్మీపూర్ 16వ డివిజన్ పరిధిలో శ్రీ సమ్మక్క సారలమ్మను కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న బుధవారం సాయంత్రం 4 గంటలకు సారలమ్మ అమ్మవారిని గద్దెకు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఉదయం 10-11 గంటల మధ్యలో పోతరాజును తీసుకొచ్చి అమ్మవారికి ఇక్కడ గద్దెలపై తీసుకురావడం జరిగింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు చిలకలగుట్ట నుండి కొయ్య పూజారుల ఆచారం ప్రకారం మన ఒగ్గు కళాకారులతోని చిలకలగుట్ట నుండి అమ్మవారిని రంగరంగ వైభవంగా మా 16వ డివిజన్ ప్రజలు, కొయ్య పూజారులు, ఒగ్గు కళాకారులు అందరం కలిసి అమ్మవారిని గద్దె మీదకి తీసుకురావడం జరిగింది. కావున అమ్మవారిని కొలిసిన వారికి కొంగు బంగారం జరుగుతుంది. వీళ్ళు ఆదివాసీలు అమ్మవార్లు వీర నారీమణులు. ఈ వీర నారీమణులను కొలిసిన వారికి కొంగు బంగారం జరుగుతుందని ఇది నాటి నుండి నేటి వరకు అది ఒక ఆచారం, ఆదివాసీల ఆచారం. అమ్మవారు కాబట్టి ఇవాళ ప్రతి ఒక్క చుట్టుపక్కల గ్రామాలకు కానీ మా 16వ డివిజన్ పరిధిలో కానీ అందరికీ మంచి జరగాలి, అమ్మవారిని మొక్కిన వారికి కొంగు బంగారం జరగాలని కోరుకుంటూ ఈ అమ్మవారిని వేడుకుంటున్నాము. మా 16వ డివిజన్ తరపున పెద్ద మనుషులు మేమంతా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. అందరికీ సుఖ సంతోషాలను ప్రసాదించాలని చెప్పి వేడుకుంటున్నాము. ఇట్లు సమ్మక్క సారలమ్మ. అయితే నాకు ఒక సంవత్సరం పేన సమ్మక్కల జాతరకు ఒక 3-4 సార్లు అమ్మవారు కళలోకి వచ్చారు. ఎందుకు కళలోకి వచ్చారని చెప్పి అని వేరే వారి దగ్గరికి అడిగితే పలానా కాడ పొయ్యి గిడ నువ్వు అమ్మవారిని ప్రతిష్టాపన కార్యక్రమం చేయాలి అని అంటే, అమ్మవారు నాకు ఏం తెలియదు కదా అంటే, ఏం కాదు నేను ఉన్నారా, నీ ఎంబడి ఉన్నా, మీరు ఏమున్నా మీరు చెయ్యి, నువ్వు ముందడవాడు చెయ్యి, కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నేను చూసుకుంటా అని చెప్పి అమ్మవారు చెప్పడం జరిగింది. అదే ప్రకారం నేను చేశాను. అమ్మవార్లు కూడా వాళ్ళు ముందటుండే నడిపించారు. నేను ఒక పెద్ద బిడ్డలాగా చేశాను అంతే తప్ప నాదంటే ఏం లేదు. అందరినీ సంతోషంగా ఆ తల్లి చల్లగా చూడాలి. నేను ముందటపడి చేసినందుకు అమ్మవారు నన్ను నా కుటుంబాన్ని చల్లగా చూడాలి. సర్వజనాన్ని సుఖినో భవంతు, సర్వజనం చల్లగా ఉండాలి.